ఏపీలో రేషన్ పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోన్న కూటమి సర్కార్ గత ఏడాది కాలంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు, అసలు లబ్ధిదారులకే అందించేందుకు వీలుగా అధునాతన ఫీచర్లతో కొత్త రేషన్ కార్డుల్ని కూడా జారీ చేసింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని రేషన్ డిపోలు అందుకునేందుకు విధించిన డెడ్లైన్ త్వరలోని ముగియబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్ని వాటి లబ్ధిదారులు వాటి మట్టుకు తీసుకున్నా ఇంకా వందల సంఖ్యలో ఎదురు చూస్తున్నాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్ని స్థానికంగా ఉండే లబ్ధిదారులు తీసుకుంటున్నా దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు మాత్రం వచ్చి తీసుకోవడం లేదు. అలాగే ఈ జాబితాలో ఉన్న పలువురు చనిపోవడంతో వారి కార్డులు కూడా రేషన్ దుకాణాల్లో ఎదురు చూస్తున్నాయి. అలాగే రేషన్ కార్డుల్ని రేషన్ దుకాణాల ద్వారా తీసుకునేందుకు లబ్ధిదారులకు ఇచ్చిన గడువు మాత్రం ఈ నెల 15తో ముగియనుంది. మధ్యలో 14వ తేదీ ఆదివారం రావడంతో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు రేషన్ లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డుల్ని రేషన్ దుకాణాల నుంచి వచ్చి తీసుకువెళ్లాలని అధికారులు కోరుతున్నారు. లేకపోతే వాటిని 15వ తేదీ తర్వాత పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ తిరిగి పంపించేస్తామని చెప్తున్నారు. అయితే ఇలా 15వ తేదీ తర్వాత కమిషనరేట్కు తిరిగి పంపే కార్డుల్ని నిర్ణీత సమయం వరకు సచివాలయం ద్వారా హోమ్ డెలివరీకి దరఖాస్తు చేసుకుని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు ₹200 కొరియర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరుగా తీసుకుంటే మాత్రం ఉచితంగానే ఇస్తారు. ఇలా హోమ్ డెలివరీకి కూడా ముందుకు రాని వారి కార్డుల్ని మాత్రం రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రేషన్ కార్డులు తీసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే రేషన్ షాపులకు వెళ్లి తీసుకోవాలని కోరుతున్నారు.